ఇక మొత్తానికైతే ఎన్నడెన్నడు అని ఎదురు చూసిన ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయినాయుల్లా 4వ తాప కూడా గెలిచి రికార్డు కొట్టాలని ఆ పాటోళ్ళు, ఎట్లనన్నా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయాలని పువ్వు పాటోళ్ళు. ఇక మేము కూడా ఉన్నాం, మాకు కూడా ఓటేయుండ్రి, గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని షెయి పాటోళ్ళు పోటాపోటీగా పోటీ పడి మరీ ప్రచారం చేసుకున్నారు. అయితే మరి ఇలా ఎవరెవరు ఓట్లేసిండ్రు, అసలు ఢిల్లీలో ఏమైందనేది ముచ్చట పురగారుసుకోవాలి కదా. పాండి మరి. రాష్ట్రపతి ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ సారు, మాజీ రాష్ట్రపతి కోవింద్ సారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మేడం, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు, సోనియా మేడం, రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక గాంధక్కతోటి పాటు ఇంకా చాలా మంది లీడర్లు పబ్లిక్ ఓట్ల పండుగను జోర్దార్గా చేసుకున్నారు. ఇక ఎట్లయినా సరే ఇలా ఓటేయాల్సిందే అన్నట్టుగా క్యూ లైన్లో నిలబడి మరీ ఓట్లేసిండ్రు. ఇక పోయిన తాప కంటే గీ తాప ఓటు శాతం పెరిగింది. ఇక పెన్లన్నప్పుడు మటన్ బొక్కల కోసం, డీజే సప్పుడు కోసం పంచాదులవ్వుడు ఎంత కామనో, ఓట్లప్పుడు పార్టీల నడమ లొల్లులవుడు గంతే కామన్ అన్నట్టే అయింది. ఓ జాగల పువ్వు పాటోళ్ళు పైసలు వంచుతున్నారని లొల్లి పెట్టిండు ఢిల్లీ చిన్న సీఎం మనీష్ సిసోడియా సారు. గసొంటిదేం లేదు అని పోలీసులు బుద్రకిచ్చిండ్లు. ఇక ఇంకొకన్నేమో ఓటర్లను రానియకుండా బారికేడ్లు ఎందుకు పెట్టిండ్రని పోలీసులతోటి బయసుకు దిగిండు ఆ పార్టీ లీడరు. బురకాలేసుకొని మరీ దొంగోట్లేపిస్తున్నారు ఆ పాటోళ్ళని పువ్వు పాటోళ్ళు లొల్లికి దిగిండ్రు ఇంకో జాగల. ఇక గిట్లా ఆడాడ చిన్న చిన్న లొల్లులతోటి కొස්සకైతే 60% మీన్నే ఓట్లు పడ్డాయి. ఇప్పుడున్న సర్కార్ వద్దని అనుకుంటేనే పోయిన తాప కంటే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయనే మాటున్నది రాజకీయంలా. మరి గా ముచ్చట నిజమైతుందో లేకపోతే ఏందో గాని ఆ పార్టీ కంటే పువ్వు పార్టీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయని చాలా ఎగ్జిట్ పోల్స్ చూపెడుతున్నాయి. ఇక కొన్నేమో లేదు లేదు ఆప్ సర్కార్కే వస్తుంది ఢిల్లీలా అని చూపించినాయి ఎగ్జిట్ పోల్స్. ఇక చూడాలే మరి ఢిల్లీ కుర్చీ ఎవ్వల్దనేది. కానీ ఫైటింగ్ అంతా ఆ పార్టీ పువ్వు పార్టీ నడవనే ఉన్నది తప్పితే షెయి పార్టీ దిక్కు ఎవ్వరు చూస్తలేరు అని అనవట్టిండ్రు చాలా మంది. తెలంగాణ దెబ్బ గట్టిగానే పడ్డట్టున్నది షెయి పార్టీ మీద అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు.